నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థకు దశాదిశ ఏర్పడిందని వ్యాఖ్య. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ ఐబీ సిలబస్. ఐబీతో ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన వైనం. ప్రజాగాయకుడు గద్దర్ జయంతిని పురస్కరించుకొని నివాళులర్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ పార్టీలోకి చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. రావెలకు వైసీపీ కండవా కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్. ఐపీఎస్ అధికారుల బదిలీలో మార్పులు చేర్పులు చేసిన ప్రభుత్వం. తాజాగా 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలపై మార్పులు చేసిన వైనం. ఏపీ పీసీసీ చీఫ్ గా నియమితురాలైన వైఎస్ షర్మిలకు భద్రత తగ్గించారంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళన. సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ సర్కారు చివరి బడ్జెట్ ని ఇవాళ ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో చదివి వినిపించారు. ఉదయం 11 గంటలకు తన బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. 12 గంటలకు ప్రసంగాన్ని ముగించారు. దాదాపు గంట పాటు ఈ ప్రసంగం సాగింది. నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్సభ రేపటికి వాయిదా పడింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత అందుకున్నారు. పార్లమెంట్లో ఆమె నేడు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది 6సారి. ఈ క్రమంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు. 2019 జులై నుంచి 5 సార్లు పూర్తిస్థాయి బడ్జెట్ ను నిర్మలా ప్రవేశపెట్టారు. గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ తో ఆమె వరుసగా 5 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన గత ఆర్థిక మంత్రులు మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్ సిన్హాల రికార్డులను అధిగమించారు. ఇక మొరార్జీ దేశాయ్ 1959 నుంచి 64 మధ్య ఆర్థిక మంత్రిగా వరుసగా 5 సార్లు వార్షిక బడ్జెట్, ఒకసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తంగా ఆయన 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. The government using PM Jan Dhan accounts has led to savings of 2.7 lakh crores of rupees for the government. This savings has been realized through avoidance of leakages prevalent earlier. The savings have helped in providing more funds for Garib Kalyan. PM Swanidhi has provided credit assistance to 78 lakh street vendors. From that total of 78 lakh street vendors, 2.3 lakh have received credit for the third time. PM Janman Yojana reaches out to the particularly vulnerable tribal groups who have remained outside the realm of development so far. PM Vishwakarma Yojana provides end-to-end support to artisans and craftspeople engaged in 18 trades. The schemes for empowerment of Divyangs and transgender persons reflect firm resolve of our government to leave no one behind. Welfare of Annadata. Farmers are our Annadata. Every year under PM Kisan Samman Yojana, direct financial assistance is provided to 11.8 crore farmers, including marginal and small farmers. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీఆర్ గెలుపొందిన విషయం తెలిసిందే. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో కేసీఆర్ ప్రమాణం చేశారు. నేరుగా అసెంబ్లీకి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్.
తుంటి ఎముకకు శస్త్రచికిత్స కారణంగా అందరితో పాటు ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు గులాబీ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరినీ ఆహ్వానించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంతో నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 2 టర్మ్లో సీఎంగా తన మార్కు చాటుకున్న కేసీఆర్ విపక్ష నేతగా తెలంగాణలో 3వ అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న టైంలో కేసీఆర్ ఎర్రవల్లికి చేరుకున్నారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అయితే బాత్రూంలో జారిపడి తుంటి ఎముకకు గాయం కావడంతో యశోద హాస్పిటల్లో చేరారు. సర్జరీ అనంతరం డిశ్చార్జ్ అయిన తర్వాత హైదరాబాద్ నందినగర్లోని నివాసానికి వెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో క్రమక్రమంగా కోలుకున్నారు. ఇటీవల ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చించారు. తెలంగాణ తరపున పార్లమెంట్లో గలమెత్తాలని దిశానిర్దేశం చేశారు. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతూ ఉంది. ఉదయం నష్టాలతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి, తర్వాత పుంజుకొని లాభపడ్డాయి. లాభ నష్టాల మధ్య షేర్లు ట్రేడ్ అవుతూ ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులను ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులు నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. వివిధ రంగాల కేటాయింపులను బట్టి ఆచితూచి షేర్ల కొనుగోలు చేస్తున్నారు. ట్రెండ్ బట్టి సాయంత్రం వరకు షేర్ల అమ్మకాలు ఉంటాయి. మధ్యాహ్నం 12:55 బీఎస్సీ సెన్సెక్స్ 27.70 పాయింట్లు లాభపడింది. ఎన్ఈఎస్ఈ నిఫ్టీ 5.70 పాయింట్లు లాభపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఇండస్ ఇన్ బ్యాంక్, సన్ఫార్మా షేర్లు లాభపడగా లార్సన్ అండ్ టూబ్రో, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వే, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టపోయాయి. ఏపీ ప్రభుత్వ పాఠశాలలో వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ ఐపీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. ఐబీతో ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయడం తమకు గొప్ప సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు క్రమంగా ఈ సిలబస్ ను ప్రవేశపెట్టేందుకు ఐబీ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయడం తమకు గొప్ప సంతృప్తినిస్తుందని తెలిపారు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనదని, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం సంతృప్తినిచ్చే కార్యక్రమమని అన్నారు. నాణ్యమైన విద్యను భవిష్యత్తు తరాలకు అందించడం అన్నది చాలా ముఖ్యమని తెలిపారు. భవిష్యత్తు తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, భవిష్యత్తులో ప్రపంచంలో నెంబర్ 1గా నిలవాలన్నా భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరమని అన్నారు. It is with great satisfaction that I join this pivotal endeavor to integrate international baccalaureate IB program with the government education spanning from class 1 to class 12 in Andhra Pradesh. In fact, the most important thing is the partnership in bringing about quality education, which is going to be the most critical factor going forward when the next generation, where people usually say that IB is only for the aloof, is now going to be changed, where it would also be, this quality of education is also made available to the downtrodden as well, and IB could be made available. Becoming part of SCERT, that is our state board, the IB becoming part of our board and joining our board, and then evolving changes in curriculum, evolving changes in capacity building, evolving the educational module. So I'm pretty sure this is going to set new standards, and my profound thanks to all of you for making this a reality. My heartfelt thanks to all of you. Thank you from the deepest of my heart. ఏపీ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీలో మార్పులు చేర్పులు చేసింది. తాజాగా 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పోస్టింగ్లు, బదిలీల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ శంకబ్రత బాగ్చీకి అదనంగా హోంగార్డ్ ఏడీజీ బాధ్యతలు అప్పగించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రాజశేఖర్ బాబుకు కోస్టల్ సెక్రటరీ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ డీసీపీగా కృష్ణకాంత్ను నియమించారు. ఏపీసీఐడీ ఎస్పీగా గంగాధర్ రావును నియమించారు. కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ కు అదనంగా కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా బాధ్యతలు కేటాయించారు.
మంగళగిరి 6వ బెటాలియన్ కమాండెంట్ గా వి రత్న, అనంతపురం 14వ బెటాలియన్ కమాండెంట్ గా అమిత్ బర్ధార్ను నియమించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆనందరెడ్డిని ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ గా నియమితురాలైన వైఎస్ షర్మిలకు భద్రత తగ్గించారంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో షర్మిలకు తెలంగాణ ప్రభుత్వం 4+4 సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ఆమె ఏపీ రాజకీయాల్లో ప్రవేశించగా ఇక్కడి ప్రభుత్వం దాన్ని 1+1 కు తగ్గించింది. షర్మిలకు భద్రత తగ్గించిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ గ్రూపు సభ్యుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర్ పద్మశ్రీ సోషల్ మీడియా ద్వారా డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాల కోసం షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారని, కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని రఘువీర, శుంకర్ పద్మశ్రీ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ భద్రతతో షర్మిల పర్యటనలు చేయడం ఏమంత క్షేమకర కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. షర్మిల లేఖ రాసిన మేరకు ఆమెకు 4+4 సెక్యూరిటీ తో పాటు ఎస్కార్డ్ వాహనం కూడా ఏర్పాటు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ జయంతి సందర్భంగా సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గద్దర్ కోసం ప్రత్యేక వీడియోను షేర్ చేసి ఆకట్టుకున్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. అన్నా, నువ్వు గాయపడ్డ పాటవి, కానీ ప్రజల గాయాలకు కట్టుపడ్డ పాటవి, అన్యాయంపై తిరగబడ్డ పాటవి, ఇదివరకు ధ్వనించే పాటవి, ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి, తీరం చేరిన ప్రజాయుద్ధ నౌకకు జోహార్ అని పవన్ కొనియాడారు. ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు నేడు వైసీపీలో చేరారు. రావెలకు వైసీపీ కండవా కప్పి సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్ సమక్షంలో రావెల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రావెల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రావెలకు వైసీపీ కండవా కప్పిన సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ పార్టీ కోసం జగన్ ఏం చెబితే అది చేస్తానని అన్నారు. ఎప్పటికీ ఒకే విధేయుడిగా ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నది సీఎం జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. పేదల ఖాతాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు జమ చేసి చరిత్ర సృష్టించడం జగన్కి సాధ్యమైందని కొనియాడారు. జగన్ నిస్వార్థంగా పేదలకు చేసిన సేవలను చూసే వైసీపీలో చేరానని రావెల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రావెల కుటుంబ సభ్యులు, ఎంపీ నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి రైల్వే స్థలాలలో నివాసం ఉంటున్న పేదల నివాస గృహాలు ఖాళీ చేయాలంటూ రైల్వే శాఖ నోటీసులు జారీ చేసింది. రైల్వే స్థలాలలో నివాసం ఉంటున్న పేదల నివాస గృహాలను ఖాళీ చేయాలంటూ రైల్వే శాఖ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రైల్వే కట్ట నివాస ప్రాంత వాసులు ఆందోళన నిర్వహిస్తున్నారు. తాడేపల్లి పట్టణంలో సుమారు 600 కుటుంబాల వారు రైల్వే స్థలాలను నివాసం ఉంటున్నారు. ఆందోళనలో ఉన్న రైల్వే స్థలాల బాధితుల్ని పరామర్శించి అండగా ఉంటామని తెలిపిన టీడీపీ, సిపిఐ, సిపిఎం నేతలు. దేవల ప్రసాద్ అండి నాది. ఇక్కడ 6వ వార్డు స్థానికుంది. గతం 60-70 సంవత్సరాల నుంచి రైల్వే స్థలాల్లో పేదలు ఎక్కువగా బీసీలు, మైనార్టీలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఇక్కడ జీవిస్తున్నారు. ఇట్లాంటి పేద కుటుంబాలు 60-70 సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు ఇంటి పనులు కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు, అన్నీ కడుతున్నారు. అయితే ఈరోజు రైల్వే వాళ్ళు ఉన్నట్టుగా 2వ తారీఖు మీరు ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. గతంలో ఆర్కే గారు 2 సార్లు గెలిచి కూడా మేము ఇక్కడే ఇల్లు కట్టిస్తాం, మీకు పట్టాలు ఇస్తామని అనేక హామీలు ఇచ్చి పోయినసారి గెలిచాడు. ఈరోజు ఆర్కే మేము అడుగుతున్నాం, ఎంతవరకు వచ్చి కనీసం వీళ్ళని పరామర్శించి మీకు ఓదార్పుగా మేము ఉంటామని కూడా చెప్పడం కూడా జరగలేదు. అంటే అధికారంలో ఉండి కూడా చేయలేకపోతున్నారు వీళ్ళు. మేము గతంలో అనేక సిపిఎం వాళ్ళు ఉన్నారు, తర్వాత సర్పంచులుగా, తర్వాత మండలాధ్యక్షులుగా వేమారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళంతా పనిచేశారు. కానీ ఈ తాడేపల్లిలో 7 నాళ్ళ నుంచి రైల్వే స్థలంలో ఉంటున్నారు, కానీ వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలి. గతంలో ఇక్కడే ఉంటున్నారు, కానీ వీళ్ళకి పర్మనెంట్గా సొల్యూషన్. ఈ తాడేపల్లిలో చాలా చోట్ల స్థలాలు ఉన్నాయి, మిగులు భూములు ఉన్నాయని ప్రభుత్వం నివేదికలు ఇచ్చింది, కానీ ఎటువంటి చోట కూడా వీళ్ళకి స్థలాలు కేటాయించలేదు, వీళ్ళకి ఇల్లు కట్టలేదు. ఈరోజు అర్ధాంతరంగా వచ్చేసి ఇల్లు ఖాళీ చేయాలి, మీరు వెళ్ళిపోవాల్సిందని చెప్తే వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. నోటీసులు కూడా ఇచ్చారు గతంలో 3 సార్లు. ఈసారి నోటీస్ ఏమో ఆల్రెడీ మేము కోర్టులో కూడా మాకు అనుకూలంగా ఉంది, మీరు ఖాళీ చేయాల్సిందని చెప్తే ఈరోజు ఎటు వెళ్తారు వీళ్ళు. ఈరోజు ఆర్కే ఎక్కడున్నాడు? ఆయన టికెట్ రాలేదని చెప్పి ఆయన రాజీనామా చేసి పక్క వెళ్ళిపోయాడు. అంటే నీకు అధికారంలో ఉండి కూడా నువ్వు చేయలేకపోయావు. అందుకే మేము ఈరోజు ఒకటే నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రాంతంలో లోకేష్ గారు మాకు ఒక హామీ ఇచ్చాడు. మన యోగాల పాదయాత్ర వచ్చినప్పుడు కూడా చెప్పాడు స్పష్టంగా, ఏమని, ఈ ప్రాంతంలో రైల్వే భూములు తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ వెస్టులో బల ప్రదర్శన చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని అర్హతలు తనకున్నాయని చెప్పారు. తనకు టికెట్ కేటాయించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను కోరుతున్నానని తెలిపారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనకు ఏ నియోజకవర్గాలను కేటాయిస్తారో అనే ఉత్కంఠం నెలకొంది. పొత్తు నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు టికెట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ వెస్టులో బల ప్రదర్శన చేశారు. కనకదుర్గమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకి ఇచ్చే దరఖాస్తును అమ్మవారి ఎదుట ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తనకు దైవ సమానులని, ఆయనకిచ్చే అప్లికేషన్ను ముందుగా అమ్మవారికి ఇచ్చానని తెలిపారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని అప్లికేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రాణాలకు తెగించి టీడీపీ కోసం పోరాడుతున్నానని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని అర్హతలు తనకున్నాయని చెప్పారు. తనకు టికెట్ కేటాయించాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ను కోరుకుంటున్నానని తెలిపారు. ఈ విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరస వహిస్తానని బుద్దా వెంకన్న అన్నారు. టికెట్ రాలేదని చంద్రబాబును ఎవరైనా విమర్శిస్తే తాట తీస్తానని హెచ్చరించారు. వైసీపీ నేత ఎంపీ కేశినేని నానికి బుద్ధి చెప్పాలని తాను ర్యాలీగా వచ్చానని చెప్పారు. కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకోబోనని చెప్పారు. పార్టీని అంటిపెట్టుకున్న వారికి నమ్మకం మీద టికెట్లు ఇవ్వాలని కోరారు. ఎవరు మాట్లాడకండి, అందరూ సైలెంట్ గా ఉండండి. ఓకే తమ్ముడు, అందరికీ నమస్కారం. నాకు ఇష్టమైన దైవమైనటువంటి అమ్మవారి దగ్గర అప్లికేషన్, ఈరోజు అప్లికేషన్, ఆ అప్లికేషన్లో నాకు దైవ సమానమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను అమ్మవారిని ఎంత నమ్ముతానో చంద్రబాబు నాయుడు గారిని అంతే నమ్ముతాను. మా ఇంట్లో మాకు దైవ సమానులు చంద్రబాబు నాయుడు గారని ఉంటారు. అది అందరికీ తెలుసు. ఈరోజు నా పెళ్లి రోజు, మా పెళ్లి రోజు నుంచి నాకు బాగుంది కాబట్టి ఈరోజు పెళ్లి రోజున ముహూర్తంగా పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని ఈ అప్లికేషను చంద్రబాబు నాయుడు గారికి పెట్టడం జరిగింది. ఆ అప్లికేషన్లో ఏముందంటే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కానీ లేదా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ నన్ను పోటీ చేయించండి. ఇవాళ భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒక పార్టీ సింబల్ మీద కలిసి రెండో పార్టీలోకి వెళ్తున్నటువంటి రోజులు ఇవి. ఏ రోజు ఏ ముఖ్యమంత్రి మారుతాడో, ఏ రోజు ఏ ముఖ్యమంత్రిని చేస్తాడో తెలియని రోజులు. ఇవాళ ఏ పార్టీకైనా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ కూటమికి ఏదన్నా వస్తే డి అంటే డి అని మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబడే మీద నాయకులు ఈ రాష్ట్రంలో బీఫామ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 3 సంవత్సరాలు పార్టీలో పోరాటం చేయలేనటువంటి వ్యక్తులు, పార్టీలో కనబడినటువంటి వ్యక్తులు 2 సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలయికతో పార్టీకి మళ్ళీ కొత్త జోష్ వస్తే కొత్త వాళ్ళు కనబడుతున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకున్నా దానికి నేను శిరస వహిస్తా. అందులో రెండో క్వశ్చనే లేదు. నేను బ్లాక్ మెయిలర్ని కాదు. చంద్రబాబు నాయుడు గారు మాట జవదాటడం మీ మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా విన్నవించుకుంటున్నా. విజయవాడలో ఒక ఫైటర్ అవసరం ఎమ్మెల్యేగా. మీ ఇద్దరు కలిపి మరి ఇక్కడ కానీ అనకాపల్లి పార్లమెంట్కి కానీ నాకు అవకాశం ఇవ్వాలి. ఒకటి, అందులో నాకు ఎందుకు ఇవ్వాలో అప్లికేషన్లో పొందుపరిచా, అవన్నీ కూడా మీకు చెప్తా. మాచర్లో నా మీద దాడి జరిగింది. ఆ దాడి చేసినటువంటి వ్యక్తి తురకా కిషోర్ నా చెయ్యి ఒక బొమ్మతో నుజ్జు చేశాడు. చేస్తే ప్రాణాలకు తెగించి కూడా మేము ఈ పార్టీ కోసమే పోరాడుతున్నాం. రెండోది, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక కుక్క పడాలి నాని, వాడు నోటికి అద్దో పొద్దు లేకపోతే వాడు నోరు మోయించినటువంటి వ్యక్తిని నేను. అలాగే చంద్రబాబు నాయుడు గారు రిమాండ్కి వెళ్తే ఈ రిమాండ్ కరెక్ట్ కాదంటే సిబిఐడి వాళ్ళు నా మీద కేసులు పెట్టినటువంటి ఇది. యోగాలం పాదయాత్రలో అక్కడ వంశీ గురించి మాట్లాడితే మాజీ మంత్రి పేరునికి నాని నా మీద కేసు పెట్టారు. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేస్తే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి షోకాయ్ లీడర్స్ ఏదైతే ఈరోజు మా పార్టీలో జరిపినటువంటి పార్లమెంటు సభ్యుడైనటువంటి కుక్క
ఆఫీసులో కూర్చొని తమాషా చూస్తున్నాడు కానీ టీవీలో వెళ్ళాలి. మేము మా ఇంటికాంచి వెళ్ళి ఆఖరికి నాకు రొప్పి వచ్చి పడిపోయి ఆ విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే ఒక మనస్సు ఉంచోడానికి ఎంతకంటే గ్రూప్ ఇంకేం అక్కర్లా. రేపు ఏ ఆపదలు వచ్చినా ఏం వచ్చినా సరే నేను నింటుంటే ఈ కూటమికి. కనుక నన్ను నా అప్లికేషన్ని పరిశీలించాలని చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ కూటమిలో ఉన్నటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ తరఫున నేను అడుగుతున్నా కాబట్టి జనసేన ఈ భూమి ఖాళీ చేయాల్సి. బండ్లమూడి గార్డెన్స్ లో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ లో నిర్వాహకులు కళాసాగర్ రెడ్డి మాట్లాడుతూ వింగో ఇండోనేషనల్ అనే సంస్థ ద్వారా ఈ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించామని తెలిపారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం మన సముద్రపు మత్స్య సంపద రుచుల్ని పరిచయం చేయటమేనని తెలిపారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరుగుతుందని 750కి అన్లిమిటెడ్ ఫుడ్ అందిస్తున్నట్లు తెలియజేశారు. నా పేరు కళాసాగర్ రెడ్డి, గుంటూరు జిల్లా నరసరావుపేట, ప్రస్తుతం పల్నాడు జిల్లా. వింగో ఇన్నోవేషన్స్ అనే సంస్థ ద్వారా సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం మేము ఇక్కడ. యాక్చువల్గా అపారమైన సముద్ర తీరం ఉంది, 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని మనకు చెప్పుకోవడమే కానీ ఆ సముద్రం నుంచి వచ్చే మత్స్య సంపదను మనం ఎక్కడా వినియోగించుకోవట్లేదు. మొత్తం ఎగుమతికే పోతుంది. ఆ ఫిష్ని, ఆ క్వాలిటీని, ఆ టేస్ట్ని మన వాళ్ళకు పరిచయం చేద్దాం ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క పట్టణంలో అని చెప్పేసి ప్రతి ఒక్క పట్టణంలో ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేది నెలకొక పట్టణంలో నిర్వహిస్తూ వస్తున్నాం. ఫస్ట్ మా నరసరావుపేటలో నిర్వహించాం, ఇప్పుడు ప్రస్తుతం గుంటూరులో నిర్వహిస్తున్నాం. దీంట్లో మీకు ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఫిష్, ప్రాన్స్, క్రాబు, ఫిష్లో కూడా కింగ్ మాకరెల్, వంజరం అంటారండి, అలాగే ట్యూనా, అలాగే ఇండియన్ సాల్మన్ అంటారు, మాగా, అలా 4-5 రకాల ఫిష్ వెరైటీస్తో మొత్తం 12 రకాల ఐటమ్స్ ఇస్తున్నామండి. అన్లిమిటెడ్ బఫెట్ 750 రూపాయలు పడుతుంది. చిల్డ్రన్కి అయితేనేమో 500 రూపాయలు పడుతుంది పర్ సెషన్. ఈ అవకాశాన్ని గుంటూరు పట్టణ వాసులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు ఉంటుంది సార్. ఫస్ట్ నాకు కాంప్లిమెంట్ వచ్చింది అనే కన్నా కూడా 0 కంప్లైంట్ అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను సార్. నరసరావుపేటలో ఫస్ట్ టైం పెట్టాము సార్. గుంటూరులో ఇప్పుడు మేము పెడుతున్నాము, బట్ గుంటూరులో కూడా ఫస్ట్ టైమే అని చెప్పొచ్చు. ఇంతకుముందు సీ ఫుడ్ ఫెస్టివల్ విజయవాడలో పెట్టారు కానీ గుంటూరులో పెట్టారు అనే ఇన్ఫర్మేషన్ నాకు లేదు. ఫుడ్ బిజినెస్ ఇంట్రెస్ట్ సార్. యాక్చువల్గా ఐఎమ్ గుడ్ ఫుడీ, అలాగే ఫుడ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అది రెగ్యులర్గా ఒక హోటల్ పెట్టి బిజినెస్ కాకుండా డిఫరెంట్ లొకేషన్స్, కొత్త వాతావరణం, వాళ్ళ టేస్ట్ తెలుసుకోవటం, మన టేస్ట్ పరిచయం చేయటం, ఈ కాన్సెప్ట్ మీద. మీకు ప్రధానంగా సార్ చాలామంది వినే ఉంటారు నెల్లూరు ఫిష్ కర్రీ అని. కానీ నెల్లూరు అనేది ఒక ఫిష్ కర్రీకే ఫేమస్ కాదు సార్. ఫిష్లో డిఫరెంట్ టైప్ ఐటమ్స్, బహుశా మీకు మింట్ ఫిష్ అని ఉంటుంది ఒకటి, అది చాలా టేస్టీగా ఉంది. అలాగే ఈ కింగ్ మాకరల్ని, వంజరాన్ని తవ్వా ఫ్రై అని వేస్తారు. ఇలా ఫిష్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ని చాలా ఎక్సలెంట్గా చేస్తారు నెల్లూరు. వెజిటేరియన్ మంచి టేస్ట్ చూడాలి, హోమ్లీ మీల్స్ అంటే ప్రకాశం జిల్లా సార్. నాన్ వెజ్ ఏ ఐటమ్ అయినా ఎక్సలెంట్ టేస్ట్ అంటే నెల్లూరు జిల్లా. చాలామంది గోదావరి జిల్లాలో అని చెప్పుకుంటారు, గోదావరి జిల్లాల మీద కంప్లైంట్ ఇవ్వట్లేదు కానీ ది బెస్ట్ నెల్లూరు సార్. అక్కడి నుంచే వంట మాస్టర్లు తీసుకొని వచ్చాను కొంతమందిని. అలాగే ఒక బిర్యానీ ఐటమ్కి ఏలూరు, ఈ బందరు ఇటు ఫేమస్ సార్. అక్కడి నుంచి ఒక 2 తీసుకొచ్చుకున్నాను. అలా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వంట మాస్టర్ని తీసుకొచ్చుకున్నాను, ఒక చోటలనే కాకుండా. అన్నీ కలిపి పరిచయం చేస్తున్నాం. అవును సార్. ఆ కాన్సెప్ట్ ఏం పెట్టలేదు సార్ ప్రస్తుతం. మీ సజెషన్ బాగుంది, నెక్స్ట్ టైం ఆలోచిస్తాం సార్. లంచ్ వచ్చేసి 12:30 to 4 సార్. డిన్నర్ వచ్చేసి 7:30 to 11 సార్. డైలీ మారుతాయి సార్. బిర్యానీ మెయిన్ కోర్సు మామూలుగానే ఉంటుంది, స్టార్టర్స్ మారుతూ ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థకు దశాదిశ ఏర్పడిందని వ్యాఖ్య. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ ఐబీ సిలబస్.
ఐబీతో ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన వైనం. ప్రజాగాయకుడు గద్దర్ జయంతిని పురస్కరించుకొని నివాళులర్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ పార్టీలోకి చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. రావెలకు వైసీపీ కండవా కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్. ఐపీఎస్ అధికారుల బదిలీలో మార్పులు చేర్పులు చేసిన ప్రభుత్వం. తాజాగా 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలపై మార్పులు చేసిన వైనం. ఏపీ పీసీసీ చీఫ్ గా నియమితురాలైన వైఎస్ షర్మిలకు భద్రత తగ్గించారంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.